ఏంట్రా ఇది ఇంకా రావట్లేదు? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హాయ్, నా పేరు శ్రీరామ్. మీతో ఒక విషయం చెప్పడానికి చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నా. ఎవరు నువ్వు? రోజు చూస్తున్నా, ఎందుకు ఫాలో అవుతున్నావు? నా లైఫ్ మీతో ఎలాగూ స్టార్ట్ అవ్వలేదు, కనీసం మీతో ఎండ్ అవ్వాలనుకుంటున్నా. ఐ లవ్ యూ. నో, నాకు లవ్ ఇవన్నీ నచ్చవు. ఇంకోసారి నా వెంట పడకు. నువ్వు యాక్సెప్ట్ చేసేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటా. నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఇంకొకసారి నా వెంట పడితే మా అన్నకు చెప్తా. హలో, ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడకని? నేను ఏ అమ్మాయినా మ్యాక్సిమం వండేలో పడేస్తా. నీ వెనక ఇన్సార్లు పడాల్సి వస్తుంది. ఏం చూసుకున్నావు నీకెంత పొగరు? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? లవ్ చేసావారా? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా, కానీ ఒప్పుకోలేదు. సిన్సియర్గా లవ్ చేస్తే ఏ అమ్మాయి ఒప్పుకోదురా. అమ్మాయిలతో టైంపాస్ చేసామా, వదిలేసామా, అంతే. బీరుందారా? నువ్వేంట్రా కొత్తగా బీర్ అడుగుతున్నావు? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు అని చెప్పి చింపపలి కొట్టిందిరా. రోడ్డు పైన అందరి ముందు పరుగు పోయిందిరా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొట్టిందారా? నీ మొహం అద్దంలో చూసుకోమంది కదరా, దాని మొహం అద్దంలో చూసుకోవడానికి అదే భయపడాలి. యాసిడ్ పోసి. అలా చేయడం తప్పురా. ఉకోరా, నీకేం తెలియదు. రేపు యాసిడ్ తీసుకురారా, పోసేస్తా. సరే, ఇదిగోరా యాసిడ్, పోసేమే మీద. హలో అన్నయ్య. చెప్పమ్మా, ఏమైంది? ఒకడు రోజు నా వెంట పడుతున్నాడు. ఒక రోజు వచ్చి ప్రపోజ్ కూడా చేశాడు. నేను నో చెప్పినా అయినా నా వెంట పడుతున్నాడు. ఎవడు వాడు చెంప కొట్టాల్సింది. అదే చేశా అన్నయ్య. రోడ్ పైన అందరి ముందర కొట్టా. వాడి పరువు పోయింది. అవునా? వాడి పేరేంటన్నావు? శ్రీరామ్. తను నా సిస్టర్ రా. ఏం గిఫ్ట్ కావాలమ్మా చెప్పు. ఏం వద్దన్నయ్య, లైఫ్ లాంగ్ నాకు రక్షగా ఉండు, అదే చాలు. ఈ అమ్మాయిని సిస్టర్ అని తెలిసి ఆ పనికి వచ్చావు. అదే వేరే వాని సిస్టర్ అయి ఉంటే ఈ పార్టీకి అమ్మాయి మొహం కాలిపోయి ఉండేది. యాసిడ్ పోయమని చెప్పేమో నీ సిస్టర్ నీకు గుర్తు రాలేదా? A woman brought you into this world, so you have no right to disrespect her. If you respect others' sister, your sister will be respected. Despite strict rules and punishments, every year there is a rise in the number of acid attacks in India. As a man, it is our duty to protect women.